ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, దేవుడు నిర్గమకాండము 33:17 ఈ విధంగా మోషేకి సెలవిస్తున్నాడు. నీ మీద నాకు కటాక్షం కలిగినది. మోషే చేసిన ప్రార్థనను బట్టి మోషే మీద దేవునికి కటాక్షం కలిగినదని ఈ మాట మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు నిన్ను కటాక్షిస్తాడు అంటే అర్థం ఏంటంటే ఆయన తనలోని మంచితనం అంతా నీ మీద కురిపిస్తాను అని కూడా చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. దేవుడు నిన్ను విమోచిస్తును. కీర్తనలు 103:4 నేను నిన్ను విమోచించుతాను అంటాడు. ద్వితీయోపదేశకాండములు 33:23 మనం చూసుకున్నట్లయితే ఆయన నిన్ను కటాక్షించి అని చెప్తాడు. దేవుడు నిన్ను దీవించును. ఆయన కటాక్షం కలిగితే మనము దీవించబడతాము. అలాగే దేవుడి కటాక్షము మన మీదకి వస్తే మనం హెచ్చించబడతాము. నిర్గమకాండము 11:3 దేవుని కటాక్షం అనేది దేవుడు నిన్ను హెచ్చించడానికి వాడుకుంటాడనే వాక్యాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి నా ప్రియనేస్తమా, దేవుని కటాక్షము ఎన్నో గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగించును. మనుషుల కటాక్షం కంటే కూడా నీవు దేవుని కటాక్షము కనుగొనడానికి మనం ప్రయత్నం చేయాలా. మనం సత్ప్రవర్తన కలిగి జీవించాలా. అలాగే కరుణ కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలా. దేవుడు మనల్ని కరుణించినట్లుగా మనం ఆయన కటాక్షం కొరకు మనం ఎదురు చూసే వాళ్ళగా ఉన్నప్పుడు ఆయన నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను తలగా చేసి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప మేలు చేత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అనేక తలాంతులతో కూడా నిన్ను నింపుతాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈలాగున దేవుని కటాక్షము మీ పైకి రావాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.